Hi friends, I am Yogesh, the team from Yashak Guru. సో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వీడియో చేయాలనుకోవడానికి గల కారణం ఏంటంటే, మీకు ఐడియా ఉంటుంది. హెచ్డిఎఫ్సి లాస్ట్ టైం చెప్పాను నేను. హెచ్డిఎఫ్సి 1380 ఆ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు బై చేసుకోండి, చాలా మంచి స్టాక్ ఇది. ఏమండి, బై చేసుకోండి, చాలా మంచి స్టాక్ హెచ్డిఎఫ్సి. ఖచ్చితంగా 2-3 మంత్స్లో దీని రేంజ్ 1750, అరౌండ్ 1700 నుంచి 1750 అని మీకు చాలామంది చెప్పాను. గుర్తు ఉంటుంది. పాత సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళందరూ కూడా చూసినట్లే ఉంటే గుర్తు ఉంటుంది. మరి ఎంతమంది అంటే కొనుక్కునే పొజిషన్ ఉండేవాళ్ళు, కొనుక్కుండే వాళ్ళు ఎవరు కొనుక్కోలేదు, కొనుక్కుని ఉండే నాకు తెలిసి ఉండేది, అట్లీస్ట్ కామెంట్ రూమ్లో పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నేను ఈ ఏ స్టాక్ గురు ఛానల్లో, ఈ ఏ స్టాక్ గురులో మీకు ఏవైతే నిఫ్టీ 50లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఎప్పుడు డ్రాస్టిక్గా ఒకేసారి పడిపోయేలాగనో ఒకేసారి పెరిగిపోయేలాగా కాకుండా సెటిల్డ్గా ఉండే ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే నేను ముఖ్యంగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 ఆ అకౌంట్స్ గురించి నేను మాట్లాడిన. బేసికల్లీ నిఫ్టీ 50లో ఉన్నాయంటేనే ఆల్మోస్ట్ అవి చాలా స్టాండర్డ్స్ ఉండే షేర్స్ అన్నట్టు లెక్క. అంత ఈజీగా పడిపోవు, అంత ఈజీ పెరిగిపోవు. ఒక ఏదైతే ఉంటాయో టెక్నికల్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని మనము బై చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా చిన్నగా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి తప్పితే కిందకి ఒకేసారి పడిపోయే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాటి గురించి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు నేను ఇన్ఫర్మేషన్ మొత్తం మీద మాట్లాడుతున్నానంటే ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే కూడా వినండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. నేను ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, మీరు గమనించారా? ఇక్కడ చూడండి, సుమారుగా 1358 వచ్చింది మార్కెట్. ఎప్పుడు? February 14th, 2024 ఈ ప్లేస్మెంట్. ఫ్రెండ్స్ ఏం చెప్పాను? February 14th, 2024 February 14th నాడు 1358 వచ్చింది. నేను మీకు సుమారుగా ఈ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు, అంటే సుమారుగా 1420, 1430 ఉన్నప్పుడే చెప్పాను, బై చేసుకోండి, హెచ్డిఎఫ్సి చాలా మంచి పొజిషన్లోకి వచ్చింది, బై చేసుకోండి. ఖచ్చితంగా 2-3 మంత్స్లో 1750, అరౌండ్ 1700 to 1750 వెళ్ళాల్సిందే, చాలా మంచి స్టాక్ ఇది అని చాలామంది చెప్పాను నేను. ఆ టైంలో అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. దాని తర్వాత అనూహ్యంగా ఈ ప్లేస్మెంట్లో ఉన్నప్పుడు నేను చెప్తే సుమారుగా 1420 నుంచి 1358కి 1360 వరకు సుమారు వచ్చింది. మళ్ళీ వీడియో పెట్టాను నేను, చాలా మంచి బయ్యింగ్ పొజిషన్లో ఉంది, కొనుక్కోండి. ఆ టైంలో ఒక ఫ్రెండ్ కూడా నాకు రిప్లై ఇచ్చాడు, అన్నా ఇంకా కిందకు వస్తుంది కదన్నా, 1280కి అట్లా వస్తుందన్నా అని చెప్పాడు. 1280కి వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు, కానీ బయ్యింగ్ పొజిషన్ అనేది ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు రావడం చాలా గ్రేటు. ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా అంతిమంగా పైకి వెళ్ళాల్సిందే ఇది మార్కెట్. సో చాలా మంచి పొజిషన్ కాబట్టి నేను 1314లో కొనుక్కోమని చెప్పాను. మరి ఎంతమంది కొనుక్కున్నారో? 1420లో కొనుక్కోమన్నాను, తర్వాత 1360కి వచ్చింది కొనుక్కోమని చెప్పన్నాను. ఎంతమంది కొనుక్కున్నారో కొనుక్కోలేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చూడండి, ఇప్పుడు మార్కెట్ నిన్నటి వరకు 1560కి వచ్చింది, చూసారా? 1560కి వచ్చింది మార్కెట్. ఒకవేళ 1417లో కొనుక్కొని ఉంటే 100 రూపీస్ లాభం. 1 మంత్ కూడా కాలేదు, 100 రూపీస్ లాభం. ఒకవేళ 1360లో కొనుక్కొని ఉంటే సుమారుగా 200 రూపీస్ లాభం. సుమారుగా 100 షేర్లు మీరు కొనుక్కుని ఉంటే కనుక 10,000 రూపాయల లాభం. ఒకవేళ ఎవరన్నా 1350లో కొనుక్కుని ఉంటే సుమారుగా 20,000 రూపీస్ లాభం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నేను బాగా గుర్తుంచుకోండి, మీకు నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ అనేవి చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. అంత డ్రాస్టిక్గా ఒకేసారి పడిపోవు, ఒకేసారి పెరిగిపోవు. ముఖ్యంగా నేను ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పేవి స్టాండర్డ్స్ ఉండే వాటి గురించి మాత్రమే చెప్తాను తప్పితే పిచ్చిగా ఏది పడితే చెప్పను. సో సరే, ఇప్పుడు ఇలా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని నేను చెప్పాను కదా లాస్ట్ టైము. ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావడం కోసం కొంచెం మినిమైజ్ చేసి 1 వీక్లోకి వెళ్ళాను. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా కొనుక్కోమని చెప్పానో కూడా మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే, పాత వాళ్ళు ఉంటే చూసి ఉండుంటే ఒకసారి గమనించండి, మళ్ళీ చూడండి. ఇందులో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే
మళ్ళీ చెప్తున్నాను, టెక్నికల్ అనాలిసిస్, క్యాండిల్స్టిక్స్ అనాలిసిస్ అని ప్లేలిస్ట్లో ఉంటాయి. అది వెళ్ళి చూడండి. చాలా ఈజీ సబ్జెక్టు, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఎందుకు నేను మిమ్మల్ని ఇక్కడ కొనుక్కోమన్నాను చూడండి. ఈ ప్లేస్మెంట్లో ఎందుకు కొనుక్కోమన్నాను? సుమారుగా 1420 ప్లేస్లో ఫస్ట్ కొనుక్కోమని చెప్పాను కదా నేను. ఎందుకు కొనుక్కోమన్నాను? దాని తర్వాత 1560 వచ్చి టచ్ అయ్యింది ఇక్కడ కొనుక్కోమని చెప్పాను నేను. ఎందుకు కొనుక్కోమన్నానో మీకు వివరణ ఇవ్వడం కోసం వీక్లీ చార్ట్ వేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. నేను చెప్పింది కూడా నాకేదో కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పలా. నేను ఏవైతే మీకు చెప్పానో టెక్నికల్ అనాలిసిస్ గురించి కానీ క్యాండిల్స్టిక్స్ అనాలిసిస్ గురించి కానీ చెప్పానో వాటిని బేస్ చేసుకునే ఒక అనాలిసిస్తో చెప్పాను నేను. ఇక్కడ చూడండి ప్రజెక్షన్ ఫ్రెండ్స్, 1 2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 టైమ్స్ టచ్ అయింది. థర్డ్ టైం కంపల్సరీ ఇది ప్రజెక్షన్. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే. కొంతమంది డౌట్ రావచ్చు, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేయచ్చుగా కిందకి అని. రాదు. ఇది నిఫ్టీ 50 స్టాక్స్. ఒకవేళ అన్ఫార్చునేట్ ఇలా వచ్చినా కూడా, అంటే ఎంత 1200కి సుమారుగా ఇది 1200 వచ్చినా కూడా అంతిమంగా మళ్ళీ ఎట్లా రావాల్సిందే మార్కెట్ 3 4 5 మంత్స్లో. మీకు అర్థమవుతుందా పాయింట్? ఎందుకు నేను చెప్పాను అంటే బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అందుకనే వీక్లీ కూడా చూసుకుంటే ఇంకా మంత్లీలో ఇంకొక షార్ట్ వేసాను నేను. చూసారా? ఇదిగోండి, ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక్కడికి వచ్చినంత మ్యాక్సిమం 1200 మించి రాదు. 1200 మించి రాదు. ఒకవేళ ఈ సినారియో చూసుకున్నా కూడా 1 2 ఇది రాదు. ఎందుకంటే చెప్పాక నిఫ్టీ 50లో స్టాక్స్ అంత ఈజీగా డ్రాస్టిక్గా పడిపోవు అని చెప్పేసి. అసలు ఇలా కింద పడడమే చాలా గొప్ప. ఈ మార్కెట్ పడదు బేసికల్లీ. అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది తప్పితే అంత ఈజీ కింద పడదు మార్కెట్. పడిన దాన్ని ఇంకా కింద పడిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చి అలా పైకి వెళ్ళిపోతా తప్పితే కిందకు వచ్చే అవకాశాలు ఉండవు. సో ఫ్రెండ్స్ చూసారా ఇది ఇప్పుడు కూడాను ఇది ఇక్కడ వరకు 100% వెళ్తుంది. ఎంత? సుమారుగా 1680 to 1700, అట్లీస్ట్ ఇది 1726. దీని ఫస్ట్ అయితే 1640 1650 పక్కా రీచ్ అవుతాడు. దాని తర్వాత 1720 కంపల్సరీ వెళ్ళాల్సిందే. అక్కడికి ఒక 6 months తర్వాత ఖచ్చితంగా దీని ఓవరాల్ టార్గెట్ 2000 2000 to 2100. ఈ చూసారు కదా ఈ పొజిషను. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 సుమారుగా అంటే మీకు ఈ పొజిషన్కి వచ్చి తీరాల్సిందే. యాజ్ పర్ అప్ ట్రెండ్ లైన్ ప్రకారం చూసుకుంటే ఈ పొజిషన్కి వచ్చి తీరాల్సిందే. అంటే 2100కి మార్కెట్ వెళ్ళి తీరాల్సిందే విత్ ఇన్ 1 year. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారో హెచ్డిఎఫ్సి చాలా మంచిది, మీకు బాగుంది. సో సరే, అంత లాంగ్ టర్మ్ అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 1 month 2 months 3 months పెట్టుకున్నా కూడాను మనము మంచి ప్రాఫిట్స్ గెయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పర్లా ఒక 1 lakh 2 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే ఒక పరిస్థితి నాకు ఉంది అన్న ఒక అభిప్రాయం మీకు ఉంటే కనుక ఇప్పుడు కొనద్దు. ఇప్పుడు కొన్నా కొంచెం అంటే మళ్ళీ ప్యానిక్ చేసి కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్ళే అవకాశం ఉంటాయి కాబట్టి కొన్న ఒక 1 నుంచి 5 షేర్ల వరకు మీరు ఫ్రెండ్స్ 1 నుంచి 5 ట్రేడ్ల వరకు మీరు ట్రేడ్ చేయొచ్చు. షేర్ల వరకు మీరు కొనుక్కోవచ్చు ఈ ప్లేస్మెంట్లో. ఒకవేళ ఏమన్నా కొంచెం ప్యానిక్ పొజిషన్లో కొంచెం కిందకు వస్తే అంటే 1450కి ఏమైనా 1500 ఇలా వచ్చాయంటే ఇక్కడ వీరు మళ్ళీ క్వాంటిటీ పెంచుకున్నట్లేదు కనుక కన్ఫామ్గా వీడు 1650 ఫస్ట్ రీచింగ్ 1650 1642 to 1650 ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఇంకొక 1 month కానీ లేకుంటే 15 రోజుల్లో కానీ ఖచ్చితంగా 1720 రీచ్ అవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరికన్నా పెట్టుకునే పరిస్థితి ఉంటే కనుక హెచ్డిఎఫ్సి షేర్స్ బై చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మంచి ప్రాఫిట్స్ చూసే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను చెప్పిన పాత వీడియో చూసుకోండి. 1450లో ఉన్నప్పుడు కొనుక్కోమని చెప్పాను. 1360కి వచ్చినప్పుడు కూడా కొనుక్కోమని చెప్పాను. ఒకరి ఫ్రెండ్స్ కొంచెం సటైరికల్గా ఇంకా కిందకు వస్తుంది కదన్నా అని చెప్పి కామెడీ చేశారు. సో నేను ఎందుకు చెప్పాను ఇంత కాన్ఫిడెంట్గా అంటే టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 ఇది పొజిషన్. సో ఇది పొజిషన్ ఇది ఫ్రెండ్స్ పొజిషన్ మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను నేను. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు హెచ్డిఎఫ్సి మంచి బయ్యింగ్ పొజిషన్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అనుకుంటే కనుక 1 నుంచి 5 కొనుక్కోండి. కొంచెం కిందకు వచ్చాక ఒక 50 పాయింట్ కిందకు వచ్చాక ఒక 10 నుంచి 20 కొనుక్కుంటే బాగుంటుంది.
వీటికి స్టాప్ లాస్లు పెట్టుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఒకవేళ అన్ఫార్చునేట్ మార్కెట్ ఏమైనా ఇక్కడి నుంచి అలా కిందకి వచ్చినా కూడా 1200లకు మించి కిందకి వెళ్ళే ప్రసక్తే లేదు. మళ్ళీ ఆటోమేటిక్గా పైకి రీచ్ అవ్వాల్సిందే మార్కెట్. సో ఇది ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు చెప్పాను నేను, దానిని రీకరెక్ట్ చేద్దామని ఈ వీడియో చేశాను నేను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా బై చేసుకోండి. ఇదే మాదిరి ఫర్దర్గా కొటక్ కానీ, రిలయన్స్ కానీ, ఇంకా ఏమైనా కావచ్చు, మంచి మంచి నిఫ్టీలో ఉండే షేర్స్ కంపల్సరీ పాజిటివ్గా ఉన్నాయంటే మీకు వీడియో రూపంలో పెడతా ఉంటాను. అదే మాదిరిగా ఎవరైనా డీమాట్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసుకుని చాలామంది ఉన్నారు కదా, యాక్టివేషన్ చేసుకోలేరు. మీరందరూ కూడాను ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఉన్నాము. మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఆలోచన ఉంటే కనుక చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.